దేవుని నామానికి మొదటిగా స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మరి ఈ యొక్క దుబాయ్ ప్రాంతంలో ఒక భాగమైన ఆలయంలో మీతో కూడా గడపడానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి ఆహ్వానించిన దైవజనులు కుటుంబానికి సంఘస్థులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇండియాలో ఉన్న క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. రోమ 16:16 ఉంటుంది అన్నమాట. ఒకసారి చదవండి. అంశం అది కాదు కానీ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిను వందనములు చేసుకుని క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చేయొచ్చు. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి చాలా విషయాలు మనము ఇంతవరకు విన్నాం. ఇక ఇందాక దైవజనులు క్రిస్ట్ గారు అలాగే సీనియర్ మరి వీరిద్దరు చెప్తుంటే నాకు ఇండియాలో విన్న ఒక పెద్ద జోక్ గుర్తుకొస్తుంది. ఏంటిదంటే, హైదరాబాదులో మేము ఒకసారి పెద్ద బహిరంగ సభ జరుపుతున్నాం. దానికి అనేక రాజకీయ నాయకులను ఇన్వైట్ చేశారు మన వాళ్ళు. అందులో మరి ఐటీ మంత్రి మీకు తెలిసి ఉండవచ్చు, తెలంగాణ కేటీఆర్ ఏమండి, ఆయనను ఇన్వైట్ చేశారు. ఇక ఆ జోకు మీకు కూడా చెప్పి మరి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ఏంటంటే, ఆయనకు సమయం ఇవ్వడానికి ముందుగా మరి అక్కడ మొట్టమొదటిగా ఆయన ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి వచ్చాడట. ఆయన భార్యతో అన్నాడట, అమ్మ, ఈ క్రిస్టియన్స్ నన్ను వాళ్ళ వేదిక మీద మాట్లాడడానికి పిలిచారు, కానీ క్రిస్టియన్స్ వాళ్ళ మధ్యలో నేనేం చెప్తానమ్మా అని అన్నాడు. అంటే ఆమె ఒక సలహా ఇచ్చిందట. ఏమని సలహా ఇచ్చిందట అంటే, అయ్యా, ఆ పాస్టర్స్ అందరికంటే ముందుగా నిన్ను ఒకవేళ ఏమైనా 4 మాటలు చెప్పమంటే ఈ విధంగా చెప్పు, వాళ్ళందరి తర్వాత నీకేమైనా సమయం ఇస్తే ఈ విధంగా చెప్పాను అన్నాడు. సో సరే, అవి ఏమమ్మా చెప్పాలంటే, ఇదిగో అందరికంటే ముందుగా నీకు సమయం ఇస్తే, అయ్యా, వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, బిషపులు, రెవరెండులు, 22 ఇట్లా చెప్పింటారు. రెవరెండ్ అనక 22 అన్నాడు. సో అయితే ఏంటి అని అంటే, అయ్యా, వీళ్ళకంటే మేధావిని నేను కాదు, రాజకీయంలో నాకు పట్టున్నది కానీ దేవుళ్ళు అంత పట్టు లేదు అని ముగించేసాడు. ఒకవేళ వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకు సమయం ఇస్తే, ఇదిగో వాళ్ళకంటే ఎక్కువగా నేనేమి చెప్పలేను, నాకంతా దేవుల్లో మీ బైబిల్ గురించి నాకంతా తెలియదు అని ముగించమన్నాడట. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఏంటంటే, ఇద్దరు చాలా చక్కగా ప్రభువుని గురించి, ఆయన రాజుని గురించి చెప్తుంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు
నేను ప్రిపేర్ అయింది కదే, మళ్ళీ ఇద్దరు అదే చెప్తుంది. నా గుండెలో దడబట్టుకుంది. సరే, ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి నాకు ఇవ్వబడిన సమయము చాలా తక్కువ. అందులో 5 నిమిషాలు అయిపోయిందండి, 10 నిమిషాలు. ఎందుకంటే నాకు సమయం అంటే చాలా భయమవుతుంది. దుబాయ్ ఖర్చు నుంచి మరి నాకు మరి నేను ఎక్కువ వాక్య విషయంలో బాగా టైం తీసుకుంటాను. అందుకనే సార్ నాకు భయం అవుతుంది. నా కుమారుడు కూడా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. డాడీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ఇంటికాడ చెప్పినట్టు, మన ఊర్లో చెప్పినట్టు, మన సంఘాల్లో చెప్పినట్టు ఇక్కడ చెప్తే నెక్స్ట్ టైం మనకి ఇన్వైట్ ఉండదని అన్నాడు. సో ఇన్వైట్ ఉన్నా ఉండకపోయినా నేను 7వ తారీఖు వెళ్ళిపోతున్నా. నాకెప్పుడు పౌలు యొక్క తాత్పర్యం గుర్తొస్తుంది. ఇక్కడికి వచ్చిన నుంచి అదే గుర్తుకొస్తుంది. నేను కొద్ది రోజుల కొరకు వచ్చాను. ఏమండి, ఉన్నది అనగా తెలిసింది, బైబిల్లో తెలిసింది చెప్పకపోతే ఎట్లా? రేపు ఉంటానో ఉండను, నో గ్యారెంటీ. నేను ప్రతి ప్రసంగంలో చెబుతున్నా ఇప్పుడు దుబాయ్ ఖర్చు నుంచి. నేను 7వ తారీఖు నాడు క్షేమంగా వెళ్తానా? ఇప్పుడు చూశాను కదా మన పరిస్థితులు. అక్కడికి వెళ్ళి ఎన్ని ఫోన్లు వచ్చాయో, ఫస్ట్ నుంచి 8, 9, 10వ తారీఖు వరకు. అయ్యగారు వచ్చేయి, నీకు రిటర్న్ టికెట్ ఉన్నదా? అవునది, తొందరగా రిటర్న్ చేసుకొని రండి అని అంటాను. అమ్మ అది కాదమ్మా, అయ్యా అది కాదు, 7వ తారీఖు ఉంది నా రిటర్ను, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిండండి. అది కూడా ఈ నెల 1వ తారీఖు. మొన్న కూడా ఎక్కడో చెప్పాను. ఏమండి, ఆ వాగ్దానం ఏంటంటే సామెత గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం అండి. సామెత గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశములను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడునొచ్చునని భయము లేక నెమ్మదిగా ఉన్నాడు. నాకు నెమ్మది ఉందండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లుందో కానీ ఇబ్బందులట. నాకు ఒక ఆయన ఫోన్ చేసింది ఇండియా నుంచి. అన్న నువ్వు దుబాయ్లో ఉన్నావని తెలిసింది, నీ స్టేటస్ చూస్తే. అది నాకు తెలియదు అసలు, నేను పెట్టలేదు. నాకు ఆ ఫోన్ గురించి అంతగా తెలియదు. బాబాయ్ పెట్టిన అంటున్నాడు. అయితే వాళ్ళు చూసి ఏమంటున్నారంటే, అన్న దుబాయ్లో ఉన్నానంటే అవును దుబాయ్లో ఉన్నాను అన్న. నా కొడుకు నా కోడలు జబలాల్లో ఉన్నారన్న, వాళ్ళు భయపడుతున్నారన్న, వాళ్ళు మంగళవారం నాడు టికెట్ చేసుకున్నారన్నా అని చెప్తున్నారు. అన్నయ్య నాకు ఫోన్ నెంబర్ పంపి నేను వాళ్ళని ధైర్యపరుస్తా వాక్యం చేత అని చెప్పాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది ఎప్పుడండి? ఫిబ్రవరి 20. మేము వచ్చినాము కొద్ది రోజు. కానీ 1వ తారీఖు నాడు దేవుడి వాగ్దానం ఇచ్చున్నాను. ఏమండి, నేను ఎక్కువగా దేవుని మాటల మీద ఆధారపడతాను. దేవుడు ఏం మాట్లాడుతాడు. ఈరోజు మనము బైబిల్ పఠనంలో కీర్తనలో నుంచి కూడా మీరు చదివారు. ఏమండి, 119 చదివారు. ఏమండి, మరి అక్కడ మీరు ఏం చదివారు, ఏం గమనించారు నాకు తెలియదు. కానీ నాతో కూడా దేవుడు అక్కడ ఒక వచనం ద్వారా మాట్లాడాడండి. ఏమండి, అదే మరి నేను చెప్పాను కదా. ఇక మనకు ఈ ఇందాక కుమారుడు కూడా లాస్ట్ ముగింపులో కూడా ఏమంటుండు, మన అయ్యగారు మనల్ని లోతులోనికి లోతులోనికి తీసుకుపో. నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నాకు అంత లోతు సరిపోదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, మీ దోణలను లోతులోనికి నడిపించును. ఆ నడిపిస్తే ఎన్ని చేపలు పడ్డాయి? వలలు పిగిలిపోయాంత. మరి లోతులోనికి పోవాలంటే నాకు కనీసమైన 1.5 గంట టైం ఇవ్వాలి. ఏమండి, దేవుని బిడ్డలారా, కానీ నేను అంత టైం తీసుకో, ఏమి భయపడకండి. ఓకే, చిన్న మందా చిన్నగా ఉన్నాం కొద్దిమంది. ఓకే, దేవుని బిడ్డలారా, ఇదిగో 119లో నేను ఒక వచనాన్ని గమనించాను.
ఆ వచనం ఏంటంటే 119లో 170 వచనం చదవండి. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవిచ్చిన మాట చొప్పున నీవు నన్ను. ఆయన మాట ఇచ్చిండు. ఎప్పుడు? ఇందాక చదువుకున్నా, జకర్యా గ్రంథంలో చదువుకున్నా. ఈ రాజు ఆయన మాట ఇచ్చిండు. ఎప్పుడు? రాకముందే. అందుకే నేను బైబిల్ గురించి చాలా విషయాలు నేను ఆలోచన చేస్తూ ఉంటా. ఈ బైబిల్ రేపటి దినపత్రిక. బైబిల్ రేపటి దినపత్రిక. నిన్న మొన్న వార్తలు వింటుంటాం. ఈనాడు, ఉదయము, సాక్షి, ఇవన్నీ మొన్న జరిగినాయి. ఏమండి? టుడే అని ఉంటుంది. టుడే ఈరోజు వార్తలు అదే. ఏమండి? టుడే అని ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. నిన్న జరిగినవి అవి, మొన్న జరిగినవి. కానీ మన బైబిల్ రేపటి దినపత్రిక అని చెప్తాను. రేపటి దినపత్రిక అంటే రాబోయే స్వాత్వికుని గురించి ఇదిగో ముందుగానే జకర్యా గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో కన్య మరియకు పుడతాడని మళ్ళా అయ్యా మీరు ఆయన మరణ పునరుత్థానం గురించి చెప్పాలంటే మళ్ళా జన్మం గురించి చెప్తున్నారు ఆయన అనుకోలేరు. ఎందుకు అంటే బైబిల్ ముందుగానే చెబుతుంది. బైబిల్ ముందుగానే చెబుతుంది. చాలా మట్టుకు దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా తప్పులు వెతుకుతూ ఉంటారు. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారట బైబిల్లో తప్పులు వెతకాలని చదివాడట. ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయనతో నాకు కొంత అనుబంధం ఉంది. ఆయనకు కొన్ని మీటింగ్లలో నేను కార్ డ్రైవింగ్ చేసిన వాడిని. నా కుమారుడు కూడా ఉన్నాడు, తబలా వాయించాడు నా కుమారుడు. ఏదైనప్పటికీ నేను ఎందుకు చెప్తా ఉంటున్నా అంటే ఇదిగో బైబిల్లో తప్పులు వెతకాలనంట బైబిల్ చదివిండట ఆయన. కానీ ఆయన తప్పులు బైబిల్ చూపించింది. 1982వ సంవత్సరం వరకు నేను నామకార్థ క్రైస్తవ జీవితంలోనే జీవించాను. ఏమండి? నా పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరే. మాకు అయ్యగారు మరి ఆనాటి కాలంలో సిఎస్ఐ అయ్యగారులు మరి ఉండేవి. ఆ అయ్యగారు పెట్టిన పేరే ఏఎస్ దాస్ అండి. ఇదిగో నా సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్లో కానీ ఇప్పుడు నా పాస్పోర్ట్లో కానీ ఇదే పేరు ఉంటుందండి. చాలామంది నేను ఇలా నా పేరే నువ్వు పేరు అయ్యా నీ పాత పేరేంటి చెప్పుకుంటాను అంటారు. నా పాత పేరు కదే, కొత్త పేరు కదే. సో మరి 82 వరకు నేను యేసుకు దాసునిగా లేను. ఇందాక చెబుతున్నప్పుడు మన వాళ్ళు దైవజనులు ఇద్దరు చెబుతున్న విషయాల్లో ఇదిగో ఒకప్పుడు నేను కట్టబడిన గాడిదగా ఉన్నాను. ఎప్పటి వరకు అంటే 82 వరకు కట్టబడిన గాడిద. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏ కట్టడలు అని అంటే ఇదిగో మత కట్టడలు, కుల కట్టడలు, ఇదిగో పాపపు కట్టడలు, ఇగో ఇవన్నీ నన్ను బంధించినవి. ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభువు వైపు అనగా బైబిల్ వైపు చూడడానికి కూడా, వాక్యం చదవడానికి కూడా ఇష్టం లేని వాడిని నేను 82 వరకు. 82లో ఒకరోజు ఇలాంటి కూడికలోనే నేను దేవుని వాక్యం విన్నానండి. అది కూడా ఇదే గల్ఫ్ ప్రాంతం, బహ్రెయిన్. 1982వ సంవత్సరము 5వ నెల 12వ తారీఖు నాడు నేను విన్న వాక్యము, ప్రియదేవుని బిడ్డలారా, అది నా హృదయం అనే పలక మీద అది చరపని ముద్రగా వేయబడ్డదండి. ఎవరుడా నీ యవన కాలమందు తినుము తాగుము నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను నడుచుకును ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయము గతించుకోవచ్చున్నదే కనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహం చెరుపుదాన్ని తొలగించుకొనుమని ఈ 2 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలండి. ఇప్పుడు నేను చదివి
ఓకే, ఇక్కడ చెప్పాను కదా ఆ వచనాలు. ఓకే, చూడు నాకు వెళ్ళి చదవడానికి ఏంటంటే, ఇదిగో యవన కాలంలో, అప్పటికి నాకు వివాహం కాలేదండి, ఆ టైంలో దేవుడు ఈ వాక్యాల ద్వారా మాట్లాడాడు. అయితే అయితే ఏమండి, అయితే ఏమండి, నాకు అంతగా ఇంగ్లీష్ రాదు కానీ అయితే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, అది చెప్తాను. సో ఏమండి, దేవుని బిడ్డలారా, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. ఆ తీర్పు ఏంటిది నాకు అర్థం కాదు, ఆ తీర్పు ఏంటో నాకు తెలియదు. కానీ వాక్యం వింటుంటే అప్పుడు అర్థమైంది. ఏంటిదంటే నిత్య నరకమే ఆ తీర్పు, నిత్య నరకము. నేను చచ్చిపోతే నన్ను అగ్నిగుండంలో వేస్తాడు. నేను చచ్చిపోతే ఇదిగో యాతన పడవలసి వస్తుంది. ఇదిగో దేవుని బిడ్డలారా, 82 నుండి కొంత సమయం, కొన్ని నెలల వరకు నేను దేవుని వాక్యానికి విధేయత చూపించలేదండి. కానీ ఒకరోజు దేవుడు నా జీవితంలో మరి కొంత, అంటే నేను ఒక ప్రమాదానికి గురి అయ్యాను. ఆ ప్రమాదంలో దేవుడు నిజంగా నన్ను సంధించాడు. అనగా ఆ ప్రమాదం తర్వాత మరి ఆ దైవజనులు కొందరు అక్కడ వాక్యపరిచయ ఉద్యోగం చేస్తూ వాక్యపరిచయం చేసే వారిని మరి నా ఎదురుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా యేసుదాస్కు ప్రమాదం జరిగింది, గాయపడ్డాడు అని వాళ్ళ ద్వారా వాళ్ళకు వర్తమానం తెలిస్తే, ఆ వర్తమానం ద్వారా నా దగ్గరకు వచ్చి వారు ప్రేయర్ చేశారండి. అప్పుడు దేవుడు తన కృప ద్వారా, ఇదిగో వాక్యం అవుతున్నది కదా, మీలో ఎవడైనా రోగి అంటే సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి అతని కొరకు నమ్మండి. ప్రియ దేవుని బిడ్డ, నా యొక్క ఎడమకాలు మీద ఎడమకాలుకు గాయమైంది. అది జేసీబీ అండి. జేసీబీ నా కాలు మీదకి వెళ్ళిపోయిందండి. కానీ ఒక్క ఎముక తిరగలేదండి. గాయం మాత్రం అయింది. నేను కంపెనీ సేఫ్టీ షూస్ ఇచ్చింది కాబట్టి ఆ సేఫ్టీ షూస్ విరిగిపోయింది. ఆ ముందటి బకెట్ ఇలా రాసుకపోయి, ఆ ముంగట బకెట్ రాసుకపోయి ఆ సేఫ్టీ షూస్ తిరిగిపోయింది. కానీ కొంచెము గాయమైంది శీలమండలం. ఆ గాయం బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. కానీ దేవుని కృపను బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, దేవుడు తన కృప ద్వారానే, ఇదిగో ప్రార్థన ద్వారా నన్ను స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను. అయితే నాకు వాక్యం కూడా దేవుడు, అప్పటికి నాకు బైబిల్ తీసుకుపోలేదు. నేను ఇండియా నుంచి బయలుదేరికి వచ్చాను గర్భదేశం, కానీ బైబిల్ తీసుకుపోలే. అసలు న్యూ టెస్టిమెంట్ కూడా తీసుకుపోయినో లేదో అంత గుర్తు లేదు. కానీ మరి ఆ రోజు మాత్రం దేవుని వాక్యం మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో మొట్టమొదటిగా మాట్లాడిందేమో 82 5వ నెల 12వ తారీఖు మాట్లాడిన మాట. మళ్ళా తర్వాత ఇదిగో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అనుకుంటే చూడండి. కాదు, ఒక్క నిమిషం చెప్తా. 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ. ఏమండి, నేను 15 రోజుల కల్లా స్వస్థపడ్డాను. నాకు నేనే నడవగలిగాను. హాస్పిటల్కి మాత్రం పోలేదండి. ఒక కుట్టు కూడా, వాస్తవంగా ఆయన గాయానికి కుట్లేయాలి హాస్పిటల్కి పోతే, కానీ కుట్లు పడలేదండి. ప్రభు కృపను బట్టి నేను ఆరోగ్యవంతుడిగా అయ్యాను. ఇదిగో ఇక్కడ ఈ మాట ఏమన్నదంటే, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందాలి. ఇదిగో మరి నా పాపములు ఎట్లా క్షమించబడతాయి అనే విషయాలను, అనేక విషయాలు దేవుని యొక్క వాక్యములో నుండి మరి నేర్చుకున్నా. అంటే దైవజనులు ఇలా మాట్లాడుతూ ప్రతి శుక్రవారము మరి ఆరాధనకి వెళ్ళేవాడిని. ప్రతి బేస్తవారము మాకు క్యాంపు గ్యాస్ వెల్స్ ఉండే, క్యాంపులలోకి వచ్చేవాళ్ళు. అలాగా మరి 2 3 4 కూర్చుంటే అక్కడ దేవుని వాక్యం చెప్పి వెళ్ళేవారు వాళ్ళు. అలాగే దేవుని వాక్యం నా జీవితంలో ఇదిగో ఈ విధంగా మరి ఫలింపజేసింది.
లేక ఈ విధంగా మారు మనసు పొందడానికి దేవుడు నాకు కృప చూపుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందాలి అని ఈ వాక్యంగా నిజమే. మరి నా పాపంలో దేవుడు ఎన్నో విషయాలు ఎత్తి చూపించాడు. ఇందాక చెప్పాను కదా, ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో నా జీవితంలో ఎన్నో మరి ఆ పాప బంధకముల చేత నేను నన్ను దేవుడు ఇదిగో విడిపించాడు, రక్షించాడు. ఏమండి, నా పాపములు ఇదిగో కొన్ని ఇలా నా ముందు చెప్తుంటే అసలు ఈయనకు నా గురించి నా హిస్టరీ ఈయనకెట్ట తెలుసు అని, నా హిస్టరీ ఈయనకెట్ట తెలుసు, ఈయనది ఏ ఊరు అని నేను ఒకసారి ప్రశ్నించాను కూడా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు ఏ ఊరు అని చెప్తే, ఏ ఊరు అని చెప్తే ఆయన నెల్లూరు అని చెప్పాడు. మరి కరీంనగర్ డిస్టిక్. ఈయనకు నా గురించి ఏం తెలుసు అని. కానీ బైబిల్కు అంటే దేవునికి లేక నా జీవితానికి బైబిల్కు ఎంతో సంబంధం ఉన్నదని నేను తర్వాత తెలుసుకున్నా. ఇదిగో నా ఈ బ్రతుకు పుస్తకం ఇందులో నా గురించి ఇందులో ఎన్నో విషయాలు రాయబడినాయి. అందుకే చెప్పాను కదా, ఎవరినా నీ యవన కాలమందు తినుము త్రాగుము, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఏవండి, ఇన్ని నా దృష్టి ఇష్టం చొప్పున. ఏవండి, అప్పుడు ఇన్ని అంటే ఇంత టెక్నాలజీ లేదు. కానీ దేవుడి బిడ్డలారా, ఉన్న టెక్నాలజీ బట్టి అప్పుడు టీవీ, విసిఆర్ అని అప్పుడు ఉన్న ఇవి సీడీలు ఇవన్నీ ఉండే ఆ టైంలో. సో వాటన్నిటిని బట్టి ఎన్నో విధములుగా నేను లోక సంబంధమైన జీవితం జీవించిన నన్ను దేవుడు సంధించాడు, రక్షణ మార్గంలోనికి నడిపించాడు. ఇదిగో నేను కూడా ఒకప్పుడు కట్టబడిన గాడిదలాగా ఉన్నాను. 1982 ఎండింగ్లో అనుకుంటా నేను బాప్తిసం తీసుకున్నాను. దేవుని బిడ్డలారా, మరి తీర్మానం మాత్రం చేసుకున్న ఏంటిదంటే డిసెంబరు 25, 82లో డిసెంబర్ 25 నాడు మతభక్తి కలిగినోని కదా నేను. మతభక్తి కలిగినోని ఏంటంటే ఒక ఫోటో పెట్టాను, యేసుప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ, దానికి క్యాండిల్ ముట్టించి ఒక తీర్మానం చేసుకున్నా. ఈ రోజు నుంచి నేను ఏ చెడు సేవించ అనగా మత్తు పానీయాలు సేవించ అని ఆ క్యాండిల్ ముట్టించి ఒక తీర్మానం చేసుకున్నా. కానీ తీర్మానం చేసుకున్న ఒక అరగంటల్లోనే నన్ను ఒక కేరళ, నా రూమ్కు ఆపోజిట్లో కేరళ అతను ఉంటాడు, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం రా అని. నేను మామూలుగా ఏదైనా మరి ప్రేయర్ గిట్ట చేస్తారేమో అనుకొని పోతే వాళ్ళు దొరకబట్టి ఏం చేసిండ్రంటే నాకు మద్యం తాగిపించారండి. కానీ నేను తీర్మానం చేసుకుంది ఆ రోజు, ఈ రోజు నుంచి నేను మద్యం సేవించా, ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగా, ఈ రోజు నుంచి ఇదిగో లోక సంబంధమైనవి చూడ అని చెయ్య అని తీర్మానం చేసుకున్న రోజే నిజంగా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నన్ను మద్యం అంటే నన్ను బాగా గట్టిగా దొరకబెట్టి నా నోట్లో పోసాను. నేను చెప్పాను, ఈ రోజు నుంచి నేను తాగా, నేను మానసిస్తున్నా అని. అంటే ఏమేది ఇయ్యలడి కొరకు, మా కొరకు తాగా. అయినా ఆ రోజు వారిద్దరిని అంటే బలవంతంగా ఇలా వదిలించుకొని వచ్చి నా నోట్లో పోసింది బయట ఉంచేశానండి. అది నా జీవితంలో ఇప్పుడు చివరిదండి. ఇక ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, ఇదిగో అప్పటి నుండి దేవుడు తన కృప ద్వారా అనుదినము తన వాక్యము ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. అనుదినం దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము ఎన్నో విషయాలు మనకు మరి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే గ్రహించాలి. మరి ఇందాక ఒక వాక్యం నాకు దేవుడు ఇంకా ఇన్ని చెప్పారు కదా, ఏం మాట్లాడాలి ప్రభువా, నేనేం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక తలంపు ఇచ్చాడండి, వాక్య తలంపు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చదవండి. కీర్తనలు 45. ఈ రాజు
నీ ప్రభువు అతడు నీ సౌందర్యము కోనినవాడు అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభు. ఏమండి, ఇందాక చక్కని విషయాలు ప్రభుని గురించి విన్నా. నిజమే, గాడిద అంటే చాలా చిన్న సూపే. ఏమండి, ఇందాక దైవజన్ చెప్తా ఉంటాను కదా, మరి ఆనాటి కాలంలో మా చిన్నతనంలో నేను చాలా అంటే నాకు కొంచెం తెలుసు, బుద్ధి తెలుసు కాబట్టి గాడిదలు మా ప్రాంతంలో ఎవరి దగ్గర ఉండేటివి అంటే ఆనాటి కాలంలో దోబి చాకలి వాళ్ళ దగ్గర ఉండేటివి అండి. ఎందుకు అని అంటే ఆనాటి కాలంలో వాళ్ళకు ఆ వస్త్రాలు ఆ నెత్తి మీద మోసుకొచ్చేది కాదు, వాళ్ళు వాటి మీద వేసుకొని ఆ దోబి గట్టుకు తీసుకుపోయి పెట్టుకొచ్చేవారు చెరువులోనికి. అప్పుడు ఇంకా కొంతకాలానికి ఇంకా వేరే వాళ్ళ దగ్గర గాడిదలు ఉండేటివి. ఏమండి, వాటిని ముట్టకూడదు అనేవారు. ఎంతో నిబంధన ఉండేది, వాటిని ముడితే ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని ఏదో లోకరీతిగా ఉంటుంది కదా, అన్యుల ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఉండే. అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఇదిగో ఆ గాడిద విషయంలో మనం ఇందాక చెప్పుకుంటే మరి గాడిద గురించి చాలా విషయాలు మనము చూడొచ్చు. ఏమండి, ఇంకొక దగ్గర ఉన్నది, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వల్ల మీరు ఉండక అని ఉంటుంది. ఇదే కీర్తన గ్రంథం. ఏమండి, అప్పుడప్పుడు కొన్నిసార్లు మనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు లేకపోతే ప్రసంగించేటప్పుడు అయ్యగారు మమ్మల్ని ఏమన్నాడు, గాడిద అన్నాడని కొందరు ముఖము చిన్నబుచ్చుకునే వారు ఉంటారు. కానీ వాక్యమే చెబుతుంది కదా, నా మాటలు కావు కదా అని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా. ఏమండి, నిజమే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యము కోరినవాడు. చూశారు, ఆయన రాజే, నిజంగా ఆయన రాజే. కానీ ఆ రాజు రథం మీద వచ్చాడా, ఏనుగు మీద వచ్చాడా, ఒంటె మీద వచ్చాడా? ఏమండి, చూడండి, దేవుని బిడ్డ గాడిద. చూడండి, అది ఇందాక చెప్పుకున్నట్టే దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఇదిగో నా జీవితానికి సాదృశ్యం. ఇందాక చెప్పాను కదా, ఏమండి, ఏ మంచితనం లేదు నాలో, పేరుకు మాత్రమే క్రైస్తవుడను. చేతుల మీద సిలువలు ఉంటాయండి. ఏమండి, దాన్ని ఏమంటారు ఇక్కడ ఇంగ్లీష్లో పచ్చబొట్టు. ఏమండి, ఇవి వేసుకునేవాడిని. ఇక నేను చిన్నప్పుడు మరి సినిమాలు బాగా చూసేవాడిని అండి. సినిమాలు బాగా చూసేవాడిని. అందులో ఒక సినిమాని ఇప్పుడు మర్చిపోయింది అంటే చెప్తున్నా, ఎందుకంటే అప్పుడు చూసిన ఏ సినిమా అంటే రామ్ రహీం రాబర్ట్. అంటే 3 మతాల విషయంలో సినిమా తీసిండ్రు. అందులో నా మతం ఏంది, క్రైస్తవ మతము. నేను మతభక్తి కలిగి చెప్తున్నాను. మతములో ఉన్న వాడిని, మతములో ఉన్న నేను ఇలా గుండె తీసేసి ఇక్కడ దాకా బట్టలు పెట్టకపోదండి. ఏమండి, నేను మెడలో సిలువ వేసుకొని తిరిగేవాడిని అండి. ఈ సిలువ కనబడాలి. చూడండి, మతభక్తి చెప్తున్నా కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, అంతగా పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్న నేను ఇదిగో జీవితంలో ఏనాడు కూడా యేసు ప్రభుకు చోటిచ్చిన వాడిని కాదు, ఆయన మాటకు చోటిచ్చిన వాడిని కాదు. మా డాడీ ఎంతో చెప్పు, కుమారుడ వాక్యం చదువు, ప్రార్థనకు కూర్చో, ఈ ప్రార్థన ఎప్పుడైపోతుందా, నేను ఎప్పుడు మ్యాట్రీ షోకు పోతున్నా అని చూస్తాను సినిమాకు. అలాంటి తత్వం కలిగిన నన్ను ఇదిగో 1982 సంవత్సరము ఇదిగో ఈ రాజు నీ రాజు, ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యము. ఏంటిది నా సౌందర్యము? ఏమండి, ప్రేమ, సంతోషము, సమాధానము. ఇప్పుడు ఇదండి మన ఇది ఉండాలండి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే నేను ఇందాక చదివిన స్థలంలో మత్తయి సువార్త చదవండి, ఇందాక మనం చూసాము. అక్కడ ఒక మాట మళ్ళీ నేను గమనిస్తే ఏమున్నదంటే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము
చెప్తా మాట 10వ వచనం చదవండి. 10వ వచనం మత్తయి సువార్త 21 10వ వచనము. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని చూడండి. యెరూషలేములోనికి వచ్చినప్పుడంట యేసు ప్రభు ఎవరో అని కలవరపడుతున్నారు. ఏమండి దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మాట చదివినప్పుడు 1985వ సంవత్సరము నేను గల్ఫ్ దేశం నుంచి ఇంటికి వెకేషన్లో పోయానండి. వెకేషన్లో పోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు నా స్నేహితులందరూ రే యేసుదాస్ వచ్చాడట, కలుసుకుందాం పాలని వచ్చారు. వస్తే మాత్రం నేనేం చెప్తానంటే, అయ్యా మునుపటి దేవదాసును కాదు, మునుపటి దేవదాసును కాదు, నేను మునుపటి నీ స్కూల్లో అందరికి యేసుదాస్ అని చెప్పుకోకపోదండి, దేవదాస్ అని చెప్పు. మునుపటి దేవదాసును కాదు, ఇప్పుడు నేను యేసుదాసు. కలవరం ఏంటిదా అని అంటారు. ఏంటిదా? అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. ఏంటిది అనేది సాయంకాలం కలుసుకునే యేసుదాసు కాదు, ఇప్పుడు కలవరం వచ్చేసింది. ఏమండి ఇదిగో ఇక్కడ ఈ మాట చదివినప్పుడు, అవును నా విషయంలో ఎప్పుడు ఎవరో నా స్నేహితులు కలవరపడ్డారు కదా. నిజమే, మనము మారిన తర్వాత అనేకులు ఏం కావాలి? ఏంటి దీనిలో మార్పు? అవును, ఇప్పుడు నేను యేసయ్యను మోస్తున్న గాడిదను. ఏమండి ఇప్పటికండి ఏమండి ఆయనను మోస్తున్న గాడిద. ఆయన నా సౌందర్యము కోరాడు. ఏమండి మనము ఆయన కోరిన విధంగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే, మన చదువేమైనా సరే, మన యొక్క మరి లోక విద్యలు ఏమైనా సరే, అవన్నీ పక్కకు పెట్టాలి. ఇదిగో బైబిల్ విద్యను కలిగి ఉందా, ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉందా. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కూడా చెప్తున్నా, ఈ బైబిల్ ఒకటే కారణం అండి. ఈ బైబిల్ ఒకటే కారణం. 1982లో దీన్ని చేపట్టాను. ఇప్పటి వరకు ఏనాడు కూడా దీన్ని పక్కకు పెట్టింది లేదండి. చూడండి, ఈ బైబిల్ ఎవరిది కాదు, మా డాడీదండి. నాకు మా డాడీ నన్ను అన్నాడు, నాయన నాకు చూపు మందగిచ్చింది, పెద్దచ్చు బైబిల్ తేయాలంటే ఎప్పుడో తెచ్చిచ్చాను. మా డాడీ గతించిన తర్వాత ఆయన జ్ఞాపకం నాకు ఉండాలని దీన్ని మోస్తున్నానండి. చాలా ఇప్పుడు అందరూ ఏం చెప్తాను, చిన్న బైబిల్, చిన్న అక్షరాల బైబిల్. ఓకే, బైబిల్ కాదండి కానీ చెప్తున్నా. ఎందుకంటే ఆనాటి నుండి 1982 నుండి ఇప్పటి వరకు ఇదిగో దీన్ని నేను మోస్తున్నానండి. ఒకరోజు దేవుని పెట్టినారా, ఒక క్రిస్టియన్ ఎస్ఐ, ఆయనకు నేను జీప్ తోలాలని నన్ను పిలిచాడు. సో ఆ రోజు ఆయన డ్యూటీ అయిపోయేంత వరకు నేను ఆ జీప్ దగ్గర వెయిట్ చేశాను. కానీ వెయిట్ చేస్తుంటే ఏం చేశానంటే బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. ఎప్పుడు తీసుకుపోయేవాడిని. బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే ఆయన ఒకనాడు ఏమన్నాడంటే, ఇంకొక పాస్టర్ గారు వచ్చాడు, సిఎస్ఐ పాస్టర్ గారు వచ్చి ఏమంటుండంటే, పాస్టర్ గారు ఈ దాసుకు, నన్ను ఎక్కువ దాసు అని పిలుస్తారు, ఈ దాసుకు బాగా మత్తెక్కిందని అంటుండు. అరే ఏం మత్తెక్కింది అంటుండే, నేనేం ఎప్పుడో తాగుడు బంద్ చేసిన, నాకేం మత్తెక్కింది అంటుండే అంటేనే ఇదండి బైబిల్. మత్తు దిగలేదని అంటుండు. ఆయన క్రిస్టియనే, ఆ ఎస్ఐ. కానీ ఇంకొక పాస్టర్తో చెబుతుండు, ఇదిగో ఈయనకు బైబిల్ చదివే మత్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, ఇది మనము చదవడం ద్వారా ఇది మనల్ని ఘనతకెక్కిస్తుందండి. కీర్తి మనకు, దీని ద్వారా మనకు ఎంతో
పేరు ప్రతిష్టలు. చెప్పాను కదండి దేవుని బిడ్డలారా, నేను నా స్నేహితులను బట్టి నేను బాగా చదవలేదండి. స్కూల్ వరకే నా జీవితము, స్కూల్ వరకే ఆగిపోయింది. మా డాడీ నాకు డబ్బులు ఇచ్చి నన్ను అంటే చదివించే విధానంలో చూస్తుంటే ఎంతో పెద్ద, ఇప్పుడు నేను వాస్తవంగా ఒక అంటే లోకరీతిగా ఒక మంచి పెద్ద స్థాయిలో ఉండవలసింది. కానీ నా చదువుని బట్టి నేను మరి ముందుకు వెళ్ళలేకపోయింది. కానీ ఈ దినాన మళ్ళీ ఏమనిపిస్తుందంటే, ఒకవేళ చదువుకుంటే దేవునికి దూరం అవుతుందేమో, ఈ బైబిల్కు దగ్గరగా ఉండకపోతుందేమో అనుకున్నా. ఇప్పుడు ఇదిగో దేవుని సన్నిధానంలో నేను ఆనందిస్తున్నానంటే ఇదిగో అదెంతో నాకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత అంట, అది భాగ్యం అంటాను ప్రియ దేవుడు. కాబట్టి ఇదిగో ఇక్కడ ఆయన వచ్చినప్పుడంట, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కలవరపడ్డారు? అరే ఈయన రాజు రాజు అని కేకలేస్తుంటే, రాజు ఓ ఒంటి మీద రావాలి, రాజు ఓ ఏనుగు మీద రావాలి, రాజు అయితే ఒక గుర్రాల రథం మీద రావాలి. కానీ ఏంటిది నేను గాడిద? ఏమండి ఇందాక ఒక మాట చెప్తాను, గాడిద అంటే అప్పుడు ఇంకా అప్పటి కాలంలో తప్పు చేసినోని మామూలు గాడిద కాదండి. తెలుసా మీకు? విన్నారా? కథలు చెప్పుతారు. కథలు అనగనగనగనగా వాడు దొంగతనం చేసిండు, ఆ దొంగతనం చేసినకి గుండు కొట్టించిండు, గుండు కొట్టించి పచ్చబొట్టు నీళ్ళు సున్నం బొట్టు ఉడిపించి గాడిద ఎలాంటి గాడిద అంటే తెలుసా మీకు? విన్నారా ఏమాట? వినలేదా? కర్ర గాడిద అంటే, కర్ర గాడిద మీద ఎక్కియాలట. చూడండి, కర్ర గాడిద మీకు దేనికి సూచనగా మనం ఆలోచన చేస్తే, పాపానికి, చీకటికి, లోకానికి. ప్రియదేవుని బిడ్డలారా, అలా మరి గాడిద మీద ఎక్కించుకొని వస్తుండ్రే ఈయన మరి హోసన్నా చేయమని అంటుండ్రే, ఏంటిది ఈయనది అనంట. అక్కడున్న శాస్త్రులు, ధర్మశాస్త్రులు, దేశకులందరూ కలవరపడుతున్నారండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇదిగో 11వ వచనములో ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఏమంటుండు? ఈయన గలిలయలోని నజరేయుడకు ప్రవక్త అయిన యేసు. నీ నా పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను గారు చెప్పలేదా? ఈయన మన కొరకు వచ్చాడు, మన పాపముల కొరకు వచ్చాడు. నా పాపములు, సర్వలోక మానవాళి పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి ఆయన మానవతారంలో వచ్చి ఇదిగో ఒక రాజుగా పేరు తెచ్చుకొని, కానీ ఆ రాజు గాడిద మీద వచ్చిందంటే ఆ గాడిదకు ఇదిగో ఎంత విలువ వచ్చింది. ఇందాక మనం చెప్పారు కదా, ఏమంటే దారి పొడుగును ఏం చేశారు? బట్టలు పరిచిండ్రండి, ఖర్జూరపు బట్టలండి. ఎందుకు? గాడిద కింద నడవకూడదు. ఘనత. ఏమండి మీరు నమ్మండి ప్రియదేవుని బిడ్డలారా, నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇదిగో నేను ఒక చర్చికి మరి పాస్టర్గా ఉంటున్న దినాల్లో మా స్కూల్ టీచర్ నాకు చదువు చెప్పిన సార్ ఒక దగ్గర తారసపడ్డాడు, కనబడ్డాడు. నేను లేచి ఆయనకు సార్ నమస్కారం సార్ అని ఇలా అన్నాను. నేను లేచాను. ఆయన ఏదో ఒక చోట మేము కలుసుకున్నాము, ఒక షాప్లో. నేను ఆ సార్ రాకముందే నేను కుర్చీలో కూర్చున్నాను. ఆ సార్ వచ్చిండని లేచి నమస్కారం చేస్తే ఆయన ఏమంటున్నారంటే, సార్ నమస్కారం, అయితే ఏం చేస్తున్నావు నాన్న? నేను యేసుదాసు. నువ్వా? అవును సార్. ఏం చేస్తున్నావు అని అంటే, సార్ నేను చర్చ నడిపిస్తున్నా. అమ్మో చర్చ నడిపిస్తున్నావా? అటైతే నువ్వు లేవద్దు, కూర్చో కూర్చో అంటున్నావు. నువ్వు కూర్చో. లేదు సార్, మీరు మీ శిష్యుని కదా సార్. లేదు లేదు, నువ్వు ఇప్పుడు ఒక గురువు, ఒక మత ప్రబోధకుడవు అని ఇట్లా చెప్తుండండి. నిజంగా ఈ గౌరవం నాకెందుకు వచ్చింది అనిపించింది. ఎవరిని బట్టి వచ్చింది? యేసు ప్రభుని బట్టి.
మనం ఈ దినాన ఈ స్థితిలో ఇక్కడ ఉన్నామంటే ఎవరిని బట్టి? ఆయనను బట్టే. అందుకే దేవుడు అంతా ఉంటుండు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనేక విషయాలు దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్న సత్యాలే చెప్తాను. ఏంటిదంటే ఆయన ఏమంటాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా. చూడండి, మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన కోరినట్టు జీవిస్తున్నామా? అయితే నిన్ను నన్ను ఏం చేస్తూ ఉంటాడంటే ఉన్నతమైన స్థానంలో వస్తూ ఉంటాడు, ఉన్నతమైన విధానంలో వస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇది నేను అనేక సార్లు దేవుని యొక్క వాక్యం చేత నమ్మిన సత్యం చెబుతాను. ఏమండి, కాబట్టి ఇక్కడ ఆయన మరి ప్రవక్తని తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు చూడండి. మరి ఇప్పుడు 16 వచనం చదువుదామండి, లేక 15 నుంచి చదవండి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపపడి మండిపడ్డారు. ఏమండి, మండిపడుతున్నారు వాళ్ళు. మాకు లేదే ఈ ఘనత, ఏమండి, మాకు జయమంటలేరే అని ఇప్పుడు ఈ శాస్త్రులు పండితులు అనుకుంటలేరా? ఇప్పుడు ఏంటి ఈయన? ఒక ప్రవక్త, లేకపోతే ఎవరు ఈయన? ఒక వద్దవాని కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా అని అనుకోలేదా? అన్నారు. కానీ ఇదిగో ఆయన యొక్క మరి చేసిన వింతలను చూసంట వారు మరి కలవరపడ్డారని ఒకటి చూశాము. ఇదిగో మరి ఆ యొక్క మరి చిన్న పిల్లల యొక్క మరి కేకలంట ఏం చేస్తుందంట, విని కోపంతో మండిపడతా ఉన్నారు. చూసారా? ఇక వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అందుకు వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగారు. వాళ్ళు ఏమంటున్నారు? వింటున్నావా? ఇది చెప్పేటిది. అవును, వింటున్నా. కానీ ప్రభు ఏమంటుండు? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తువని మీరు ఎన్నడూ చదవలేదా? ఏమండి, ఇవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినాయి కదా. ఇవన్నీ మీకు తెలవదా అని అంటలేడా? నిజమే, ఆయన గురించి మరి ప్రవక్తలు ఎన్నో చెప్పారు, ఎంతోమంది. అది యెషయా కావచ్చు, ఇంకెంతో మంది మనం చూస్తే అన్నీ చెప్పారు. అయితే వారి విషయంలో మనము ఆలోచన చేస్తే ఇదిగో నా నోట కూడా ఏం చేసిండు? ఇప్పుడు స్తోత్రము సిద్ధింపజేసిండు. మనము కూడా ఇప్పుడు బాలురము, మనము కూడా ఆయన పిల్లలము. ఆయన కుమారుడైన యేసు రక్తములో మన పాపములు గడుక్కున్నవాడు. ఏమండి, లోక సంబంధమైన ఏ రక్తముతో కూడా మన పాపాలు పోయాయా? పోలేదండి. చివరి ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, 9వ అధ్యాయము 12వ వచనము. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. చూడండి, ఇది శరీర శుద్ధి కలుగజేస్తుంది. లోక సంబంధమైన మేకల రక్తము, కోడల రక్తము ఒకవేళ శరీర శుద్ధి కలుగజేస్తుంది. కానీ ఇప్పుడు మన హృదయానికి లేక మన మనసుకు పెట్టిన మలినము ఏ రక్తముతో కడుగుతబోతుందండి? ఏమండి, యేసు రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడుగుతుంది. ఏమండి, ఎంతమంది అయితే ఆయన రక్తాన్ని కోరుకుంటారో వారందరినీ ఆయన స్వీకరిస్తున్నారు. వారి పాపములను కడిగివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ఇదిగో మనం ఇప్పుడు ఈ వారమంతా ధ్యానం చేస్తూనే ఉంటామండి. ఏమండి, అందుకే ఇక్కడ మరొక విషయము, అదే 13వ వచనం 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా
ఏమండి? తన్ను తాను దేవునికి ఏం చేసిండు? నిర్దోషినిగా అర్పించుకున్నాడు. మనము సావవలసిన స్థానములో ఏమండి ఆయన అర్పించుకున్నాడు. ఆయన చనిపోవలసి వచ్చింది. వాస్తవంగా నీ నా చేతుల్లో మేకులు కొట్టాలి. ఇదిగో నిజంగా మనం ఆలోచన చేసి ఇందాక రాజు, ఆయన రాజు, కానీ రాజుకి ఏమి ఉండాలి? బంగారు కిరీటము, ముత్యములు, వైడీరాలతో కిరీటం ఉండాలి. కానీ ఆయనకి ఏం పెట్టిండు? ముళ్ళ కిరీటము. ఏమండి, నా పాపముల కొరకు నా తలంపులతో చేసిన పాపానికి ఇదిగో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మన తల మీద పెట్టాలట. అసలు ఏమండి, ఇదిగో మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు పెట్టారు కదా. మన కాళ్ళతో నడిచిపోయి చేసిన పాపానికి ఆయన కాళ్ళల్లో మేకులు పెట్టారు కదా. ఇదిగో మన పొట్ట తిప్పల కొరకు చేసిన పాపానికి ఆయన పక్కలో పోటు. చూడండి, ఎవరి కొరకై అంటే నీ కొరకే, నా కొరకే. ఇందాక మనం వాడిన పాటలలో ఎంత మంచి అర్థాలు ఉన్నాయండి అందులో. ఏమండి, మన కొరకు ఆయన బలైపోయాడు. నీ కొరకే, నా కొరకే. ఏమండి, మనం ఆలోచిస్తే మన స్నేహితులు ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారండి? మన తల్లిదండ్రులు పెట్టారా? మన అన్నదమ్ములు పెట్టారా? లేదండి. చూడండి, నీ కొరకు, నా కొరకు ఆ యేసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడై ఉండి ఆయన కుమారుడిగా ఉండి రిక్తుగా ఈ లోకానికి వచ్చాడండి. ఏమి లేని వాడిగా వచ్చాడండి. ఇదిగో మనల్నట ధనవంతులుగా చేయడానికి కొరకు ఆయన దరిద్రుడిగా అయ్యాడు. చూడండి, మనల్ని ఎంతగా ఉన్నతమైన స్థానంలో ఉంచాలట, అనగా పరలోకములో తండ్రితో కూడా ఉంచాలని ఆశతో ఆయన ఈ లోకానికి వచ్చి మన పాప భారం అంతా ఆయన భరించాడు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. మన ఉగ్రత పాత్ర, మనం తాగాల్సిన ఉగ్రత పాత్ర ఆయన తాగాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగో మరి నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఏం చేసిండు? ఆయన మనలను శుద్ధి చేసిండు. మన మనస్సాక్షిని శుద్ధి చేసిండు. మన పాపములు శుద్ధి చేసిండు. మన శరీరంతో చేసిన పాపం ఎన్నో ఉండవచ్చు, మన మనసుతో చేసిన పాపములు ఎన్నో ఉండవచ్చు, మన తలుపులతో చేసిన పాపం. ఏమండి, చూపుతో. ఏమండి, ఒక ఆయన అన్నాడు ముక్కుతో కూడా పాపం చేస్తారట. అక్కలు అన్నారు, ముక్కుతో పాపం చేస్తారా? అవునండి. ఒక ఆయన వివరించినప్పుడు నాకు కూడా అర్థమవుతుంది, అవునా అనిపించింది. ఎలా అంటారా? ఏంటండి, ఇది ఒకరోజు నాకు కూడా అలాగే అదే ముక్కుతోనేటో పాపం చేస్తాం, కళ్ళతోనేటో పాపం చేసినాం కావచ్చు అనిపిస్తుంది. ముక్కుతోనేటో పాపం చేస్తున్నామని అంటే ఎవరునంట పక్కింటి వాళ్ళంట మంచి బిర్యానీ వండుకుంటున్నారట. బిర్యానీ అంటే బయటికి మంచి స్మెల్ వస్తుంది కదా, లేకపోతే పప్పు పోపు పెడితే తాలు పెడితే మంచి వాసన వస్తుంది కదా. అది ముక్కుతో వాసన చూసి అంట అబ్బా అది తింటే మంచిగా ఉండు అనుకుంటాడు అతను. ఏమండి, నిజమే. ఆలోచిస్తేనే పాపం అని దేవుని వాక్యము చెప్తలేదా? ఆలోచిస్తేనే. చూడండి, అందుకే అనేక రకాలుగా పాపాలు చేసిన మనల్ని ఆయన ఏం చేసిండంటే శుద్ధులుగా చేసిండు. ఆయన మనల్ని ఏం చేసిండు? శుద్ధులుగా చేసిండు. ఇలాంటి సత్యాలు అనేక మనం నేర్చుకుంటూ ఉంటున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదిగో మన రాజు, ఆయన ఏమైనాడు? మన రాజు, మన సౌందర్యము, మన ప్రభు, ఆయన మన సౌందర్యం. ఆయన కోరిన విధంగా జీవిస్తాం ఈ లోకములో. మనం ఎన్నో ఇలాంటి మరి గుడ్ ఫ్రైడేలు చేస్తూ ఉంటాం, ఏమండి, క్రిస్మస్లు చేస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఆయన కోరిన విధంగా ఉంటున్నామా? ఆయన వచ్చేంత వరకు అంట, మనం సచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు ఆయన కోరినట్టు ఉండాలి. అది దేవునికి ఇష్టమైన యాగం అని చెప్తాడు. అది నాకు ఇష్టమైంది. కాబట్టి ఇదిగో అలా మనము జీవిస్తూ ఆయన్ను సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఆయన సంతోషపడతాడు. నిన్ను చూసి అంట సంతోషపడాలట. ఇప్పుడు
భర్త భార్యను చూసి సంతోషపడ్డట్టే ఎవరు ఆయన మనకు భర్త అయినాడు. ఏమండి, మనలను చూసి ఆయన సంతోషపడాలి. మన పిల్లలను చూసి మనం సంతోషపడుతున్నట్టే పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న మనలను చూసి ఆయన సంతోషపడాలి. ఆయనకి ఇష్టంగా ఉందా. దేవుడు కొద్ది మాటలను మన వినికిలో దీవించును గాక.